మరి అదేదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాగానే నిధులు ఇప్పుడు 2 సంవత్సరాలుగా నిధులు వేస్ట్ అయిపోయినాయి మరి. గవర్నమెంట్ రాగానే ఎలక్షన్ నిర్వహించి మేము నిధుల కోసం ఎలక్షన్కి పోతున్నాం, సర్పంచ్లు ఇప్పటికే పెండింగ్ బిల్లులతో చాలామంది అవస్థ పడుతున్నారు, చాలామంది అప్పులు చేసిర్రు, సో అనివార్యత ఉంది కాబట్టి మేము సర్పంచ్కి వెళ్తున్నాము, లీగల్గా పద్ధతి ప్రకారం చట్టపరంగా నిలిచేటట్టుగా మేము బీసీ హక్కును కల్పిస్తామని అదే దేశంలో చెప్పుంటే ఆ బిగినింగ్లోనే సర్పంచ్ ఎలక్షన్ పోయి ఉంటే చాలామంది సర్పంచులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు, చాలా గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలిగేది కాదు, కుంటుపడేది కాదు కదా. మీరు ఆ రోజు ఎందుకు చేయలేదు? మీరు రాగానే ఆ మాట చెప్పి చేసి 2 సంవత్సరాలు ఎందుకు తాత్సారం చేశారు? ఆ రోజు చేసి ఉండొచ్చు కదా. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే 3,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో ఎంత? రాష్ట్ర బడ్జెట్ మొన్న 3 కోట్లు, 3 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లలో రాష్ట్ర బడ్జెట్లో 3,000 కోట్లు ఎంత? ఇది గ్రామ అభివృద్ధికి మీరు మాత్రం చేయలేరా? సో ఇంకోటి కూడా ఏంటంటే, మీరు అదే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తూ ఉన్నారు. మరి ఈ రోజుకి ఎన్ని రూపాయలు కేటాయించారు, రూపాయలు ఎన్ని కేటాయించారో చెప్పాలి. అసలు బీసీల కార్పొరేషన్ సంబంధించి బీసీల అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారో కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది.